మనం ఇప్పుడు శ్రీ బ్రహ్మేశ్వర పార్శ్వనాథ్ స్వర్ణ జైన్ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇది తిరుపతి నుంచి ఒక 15 కిలోమీటర్లు రామాపూర్ అనే విలేజ్ దగ్గరలో ఉంటుంది. ఇక్కడ స్కూల్స్ ఉంటాయి, అకార్డ్, సైనిక్ స్కూల్, అవి దాటిన తర్వాత వెంటనే ఉంటుంది. ఇది జైన్ నిర్మాణం, జైన్ ఆర్కిటెక్చర్లో ఉంటుంది. ఒక మెడిటేషన్ ఉండే టెంపుల్, స్వామీజీలు అందరూ ఉండేది ఫస్ట్ దాంట్లో ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు చూపించే దగ్గర దాని పక్కన వచ్చేసి నరసింహస్వామి, ఇప్పుడు చూపిస్తున్న దగ్గర నరసింహస్వామి మందిరం ఉంటుంది. ఇక్కడ పార్కింగ్, ఇక్కడ పార్క్ చేసి మేము ఇక్కడి నుంచి అందరం ఫ్యామిలీతో వెళ్ళాము. పార్కింగ్ కూడా స్పేషియస్గా బాగా ఉంది. సైడ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఇది ఊరి బయట ఉండడం కారణంగా ప్రకృతి కూడా మనసు పులకించే విధంగా చాలా బ్రహ్మాండంగా చుట్టుపక్కల కొండలు, ఆ టెంపుల్ పరాశక్తి గోల్డెన్ టెంపుల్, అది పరిసరాలంతా కూడా చాలా ఆహ్లాదకరంగా. ఎంట్రన్స్లోనే ఏనుగులతోటి అటు ఇటు చూడముచ్చటగా ఎంట్రీ అయ్యే దగ్గర చాలా విశాలంగా, పరిశుభ్రంగా, పాలరాతి మెట్లతోటి అంతా ఉంది. చూడండి అందరు ఎలా వీకెండ్ బాగా జనాలు రావడం, మంచి ప్రశాంతతగా ఉండడం అలా జరుగుతూ ఉంటుంది. సన్సెట్ టైంలో వెళ్ళాము మేము. చూడండి సన్సెట్ ఎంత ఎక్సలెంట్గా ఉందో. సన్సెట్ చూస్తే చాలా ఆహ్లాదకరంగా, బ్రహ్మాండంగా, మనసు నిర్మలంగా, హాయిగా ఉంది. ఈ టెంపుల్ పాలరాతితో ఉండడం వల్ల కూర్చోడానికి ఎక్కడ కూడా నీట్గా, క్లీన్గా ఇది చేయడం వల్ల కూర్చోడానికి అందరు ప్రశాంతంగా కూర్చోవడం, అక్కడ కాసేపు సేద తీరినట్టుగా ఉండడం, మళ్ళీ టెంపుల్లో దర్శనం, లోపల కూడా చాలా మంచిగా నిశ్శబ్దంగా వాతావరణం అంతా కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, మీరందరూ ఎప్పుడైనా తిరుపతి వచ్చినా, తిరుపతిలో ఉన్న వాళ్ళైనా సరే, చుట్టుపక్కల చూసేటువంటి టెంపుల్స్లో ఇది కూడా ఒక ప్రసిద్ధమైన టెంపుల్. ఎక్కువ మందికి తెలియకపోవచ్చు అన్న కారణంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీకు ఈ వీడియో ఎక్కడైనా సరే మంచిగా, చాలా నీట్గా ఉంది, బాగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి, ఎనీ మూమెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. చాలామందికి టెంపుల్ తెలియదు కాబట్టి మీరు షేర్ చేయడం వల్ల చాలామంది చూసే అవకాశం ఉంటుంది. చూడండి ఇంటర్నల్గా లోపల ఎంత ఆర్కిటెక్చర్ ఎలా ఉందో, జైన్ టెంపుల్ కన్స్ట్రక్షన్ ప్రకారం, వాళ్ళ పద్ధతి ప్రకారం అన్ని తలుపులు కానీ, ఎంట్రన్స్ కానీ, లోపల పైన టాప్ రూఫ్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉందండి. చూడడానికి మనకి ఎంతసేపు చూసినా తనివి తీరదనమాట, ఇంకా చూద్దామనిపిస్తుంది. వీడియోలో కొంచెం తీయడానికి కొంచెం ఇక్కడ అంత ఒప్పుకోవడం లేదు కాబట్టి అలా బయట నుంచి మొత్తం తీయలేకపోతున్నాం, కొంతవరకు తీయడం జరిగింది. పాలరాతి బండలు చూడడానికి లోపల అంతా కూడా చాలా పరిశుభ్రంగా ఉందన్నమాట. మెయింటెనెన్స్ బాగుంది. కట్టడం కన్నా కూడా మెయింటెనెన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా టెంపుల్స్ మనం చాలా బాగుంటాయి కానీ లోపల మెయింటెనెన్స్ వచ్చేసరికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ మంచిగా ప్రసాదాలు ఇస్తున్నారు, వాళ్ళు తీసుకున్నారు ప్రసాదాలు. ఆల్మోస్ట్ ఎండింగ్, క్లోజింగ్ 8 o'clock అనుకుంటాను. మేము 6:30కి సన్సెట్ అయ్యే టైంలో వెళ్ళామన్నమాట. ఇప్పుడు చూపిస్తుంది అది నరసింహస్వామి గుడి చూపించింది. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఈ మెడిటేషన్ ఇవన్నీ ఉంటారు. గౌతమ స్వామీజీ అని ఉంది. ఈయనదే లోపల విగ్రహం, లైటింగ్లో లోపల లైటింగ్ వస్తూ పోతుంది కదా. ఇది పైన దీని రెండో ఈ మెడిటేషన్ హాల్ ఆర్కిటెక్చర్ చూడండి. స్తంభాలు కూడా చూడటానికి వాటిని స్పృశించి చూస్తే మనకు చాలా అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట. రాజుల కాలం నాటి ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇదే గౌతమ స్వామీజీ యొక్క విగ్రహం లోపల పెట్టి లైటింగ్ అదంతా వేస్తున్నారు. చాలా బాగుంది. అవుట్ సైడ్ అనమాట, బయటకు వచ్చాము. అవుట్ సైడ్ వచ్చానంతా చూసిన తర్వాత కొంచెం కూర్చొని వెళ్దామని అనిపించింది. అంతా చూసిన తర్వాత కూడా కొంచెం సేపు ఉంటే లైట్స్ అవన్నీ వేస్తే వెలుతురులో ఇంకా బ్రహ్మాండం ఉంటుంది, చూద్దాము అని అనుకున్నాం. అది సమయం సరిపోలేదు, లైట్లు అప్పుడే ఆన్ చేస్తున్నారు. మేము ఇంకొచ్చేసామన్నమాట. మీరు ఎవరైనా సరే వీలుంటే ఇది తప్పకుండా చూడండి, మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఆ దైవ భావన వాటితో పాటు కూడా ఒక ప్రశాంతత అన్నమాట. ఆ భక్తితో పాటు ఈ వాతావరణం, ఒక సాయంత్రం చల్లటి గాలి, మంచి వెలుతురు, లోపల కూడా ఈవినింగ్ టైం కాబట్టి అది ఊరు బయట చుట్టుపక్కల కొండలు అంతా ఉంది కదా, బ్రహ్మాండ స్వచ్ఛమైన గాలి, ఆక్సిజన్
బాగా మెడిటేషన్ లాంటివి చేసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది. లోపలే కూర్చొని చక్కగా మెడిటేషన్ చేసుకొని ప్రశాంతతను పొంది చక్కగా ఈవినింగ్స్ ఇది ఎదురుగా చూడండి కొండలు. తిరుపతి చుట్టుపక్కల ప్రాంతంలో ఒక సైడ్ చాలా కొండలు ఉన్నాయి. ఈ కొండల చుట్టుపక్కల ఉన్న కొండల మధ్యలో ఇది మెయిన్ రోడ్ మీద టెంపుల్. బట్ కాకపోతే చుట్టూ కొండలు అంతా ఉన్నాయన్నమాట వాతావరణం. ఇది ఎంట్రన్స్లో ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించిన వాళ్ళ ఏదో స్వామి ఫోటోలాగా ఉంది. వాళ్ళకి సంబంధించిన అంటే మత పెద్దలు, గురువులు అట్లా ఉంటారు కదా వీటికి సంబంధించినవి. అట్లా వాళ్ళే కూడా కొంతమంది విగ్రహాలు అట్లా ఉన్నాయన్నమాట. వాటి గురించి పెద్దగా మనకు తెలియదు కానీ బట్ బాగా బ్రహ్మాండంగా చూడటానికైతే చాలా నీట్గా అంతా చేసి పెట్టారు అన్నమాట. స్థల పురాణం అలాంటివి ఏం లేవు. మనం చదవడానికి బోర్డులాగా అట్లా నాకేం కనిపించలేదు. కనిపిస్తే ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ మనకు దొరికేది. అక్కడ మామూలు పూజారులు వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకు కమ్యూనికేషన్ అంటే జనాలు ఉన్నారు, మాట్లాడటానికి అది ఐడియా లేదనమాట. చూడండి నైట్ లైట్స్ వేశారు, వెలిగిపోతుంది బ్రహ్మాండంగా. చూడండి ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు చాలా బాగుంది. మైండ్కి అయితే చాలా పీస్ఫుల్గా ఉంది.